నమస్తే వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. శుక్రవారం ముదోల్ మండల కేంద్రంలోని ముదోల్ గ్రామ దేవత అయినటువంటి ముక్తాదేవి మందిరాన్ని డిఆర్డీఓ విజయలక్ష్మి పరిశీలించారు. డిఆర్డీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామ దేవత సమీపంలో ఉన్న కోనేరును స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఈజీఎస్ ద్వారా పురాతన దేవాలయాల దగ్గర కోనేరులను సుందరీకరణం చేయాలని, దానిలో భాగంగా ముక్తాదేవి కోనేరును సుందరంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. కోనేరుల వల్ల గ్రామ దేవతకు అభిషేకం మరియు కోనేరు చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములకు భూగర్భ జలాలు పెరుగుతాయని, గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందని మరియు ఇటు ముక్తాదేవి మందిరం చాలా పవిత్రమైన పురాతనమైన దేవాలయమని, దీనిని సుందరీకరణంగా తయారు చేసి ముక్తాదేవి మందిరంకు సీసీ రోడ్డు కూడా వేయించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. ఇటు కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ శిరీష, పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ గౌడ్, పీడీసీ అధ్యక్షులు గుంజల నారాయణ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు రోళ్ల రమేష్, గౌరవ అధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, మాజీ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, గ్రామ ప్రజలు తెలగడం భూమన్న, తాటివార్ రమేష్, కోలేక శంకర్, విఠల్, కొండల్ల, సీను, శ్యాముల్ల, గంగాధర్, లవన్, జీవన్, కురవ, ఈరಣ್ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే మేము స్వచ్ఛతా హీ సేవలో భాగంగా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సెప్టెంబర్ 17 నుంచి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్వచ్ఛతా హీ సేవ భాగంగా అన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అంటే బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది, మనం రెన్యువేషన్ చేయక ముఖ్యంగా ఈరోజు ఏంటంటే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన పాత కోనేరు అంటే ఈ రోజులలో మనం ఎలాగో కోనేరు అనేది కట్టడం లేదు, ఉన్న పురాతనమైన కట్టడాలు సంరక్షించాలనే ఒక దృఢ నిశ్చయంతో మనం నరేగా నుంచి ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ఇది రెనోవేషన్ చేయించాలి అనే ఉద్దేశంతో మేడం ఒక ఆదేశాల ప్రకారం మేము దీన్ని సందర్శించడం జరిగింది. దీని రూట్ మ్యాప్ అలాగే ఈ ల్యాండ్ డీటెయిల్స్ అవన్నీ తీసుకున్న తర్వాత మేము ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ఎస్టిమేషన్ చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయిన తర్వాత ఈ వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే దాదాపు ఈ టెంపుల్ యొక్క చరిత్ర 500 సంవత్సరాల నాటిది అని తెలుసుకోవడం జరిగింది. ఈ కోనేరులో వాటర్ ఉంటే ఏంటంటే పక్కన ఉన్న పంట పొలాలకి కూడా ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది ప్రాబ్లం రాకుండా అవుతుంది. మనం బోర్స్ అవి వేస్తాము. కోనేరు అనగానే మనం కొంచెం నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. పాత రోజులలో పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడికి అభ్యంగన స్నానంతో పాటు మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇంకిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ కోనేరు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాలక్రమేణా ఇవి కొంచెం శిథిలావస్థలు చేరటం మూలన ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించింది. ముఖ్యంగా ఇది స్వచ్ఛతా హీ సేవలో భాగంగా నరేగా నుంచి త్వరలో చేపట్టడం జరుగుతుంది. ఫోటో